హాయ్ ఫ్రెండ్స్. భగవంతుడు భక్తప్రియుడు. భాగవతుల హృదయమే ఆయనకు మందిరం. తనను నమ్మిన వారిని తప్పకుండా రక్షిస్తాడు. పురాణ ఇతిహాసాలు ఈ విషయాన్ని కథల రూపంలో మనసుకు హత్తుకునేలా వివరించాయి. భక్తులందరూ భగవంతుడికి కన్నబిడ్డలే. ఎలాంటి విభేదాలు ఉండవు. భగవంతుడికి నడుమ ఏవి అడ్డురావు. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా ఆదుకోవాలో స్వామికి బాగా తెలుసు. రామదాసు, కనకదాసు ఇద్దరు భక్తులే. ఒకరు రాముని, ఇంకొకరు కృష్ణుని నమ్ముకున్నారు. ఉడుపి బాలకృష్ణుని కనులారా చూసి ఆనందించాలి అనుకున్న కనకదాసు బయలుదేరాడు. ఆనాటి ఆచారాలను బట్టి ఆయనకు దేవాలయ ప్రవేశం కలగలేదు. జాత్యహంకారాలు కనకదాసుని కట్టేసి కనీసం నోరారా శ్రీకృష్ణుని పిలవడానికి వీల్లేకుండా హింసించారు. అయితే కనకదాసు వెనుకాడలేదు. గలమెత్తి పాడాడు. ప్రహ్లాద కుమారుని తండ్రి హిరణ్యకశిపుడు ఏడి శ్రీహరి అని గర్జించగా ఇందుగలడు అందులేడు అనే సందేహం లేకుండా స్తంభంలోంచి నరహరిగా ప్రత్యక్షమయ్యాడు. సర్వంతర్యామి అయిన శ్రీహరి లోకకంటకుడైన హిరణ్యకశిపుని తుదముట్టించి తన భక్తుని రక్షించాడు. దేవతలు ఆనందంతో పూలవర్షం కురిపించారు. ఇక గజేంద్రుడు మొసలి నోట చిక్కి నువ్వే నాకు దిక్కు అని మొరపెట్టుకున్నాడు. వెంటనే వైకుంఠం నుంచి హరి దిగివచ్చి ఏనుగును మొసలి బారి నుంచి రక్షించి మోక్షప్రాప్తి కలిగించాడు. కనకదాసు కూడా ఆ గజేంద్రులా నీవే శరణని ప్రార్థించాడు. దేవా, తలుపు తీసి నీ దర్శన భాగ్యం కలిగించు అని ఎలుగెత్తి పిలిచాడు. ఆలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయి. ఇంతలో ఒక వింత జరిగింది. అహంకారాల అడ్డుగోడలు బద్దలయ్యింది. స్వామి వెనుదిరిగి కనకదాసుకి దివ్యరూప సందర్శనం ప్రసాదించాడు. కదిరాజు కోసం హడావుడిగా విష్ణువు బయలుదేరినప్పుడు వైకుంఠపురంలోని పరివారం అంతా కదిలి వచ్చినట్లు ఉడుపి క్షేత్రంలోని కృష్ణ విగ్రహం తిరిగిన దిశలో హారతి పళ్ళాలు, తీర్థ ప్రసాదాలు మలుపు తిరిగాయి. గుడిగంటలు గనగన మోగాయి. భక్తి మహిమ ప్రపంచానికి మరోసారి నిరూపితమైంది. భక్తి ఉన్న చోట జ్ఞాన వైరాగ్యాలు ఉంటాయి. భక్తులు జీవన్ముక్తులు అవుతారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.